వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చాలా మంది రకరకాల పానీయాలు తాగుతుంటారు. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ పక్కన పెడితే కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్లు, చెరుకు రసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ స్ట్రాలు పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ స్ట్రాలను పెట్రోలియం ఆధారిత పాలీప్రొఫైలిన్, పాలిథిలిన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ పదార్థం శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. స్ట్రాలతో తాగినప్పుడు అదనపు గాలి కూడా కడుపులోకి వెళ్తుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ స్ట్రాలతో ఏదైనా పానీయం తాగినప్పుడు దాని హానికరమైన సమ్మేళనాలు దంతాల్లోని ఎనామిల్తో కలిసిపోతాయి. ఇది దంతాల్లో క్యావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా దంతాలు బలహీనంగా మారతాయి. భరించలేని నొప్పి, ఇతర దంతాక్షయ సమస్యలు కూడా తలెత్తుతాయి. దంతాలతో పాటు పెదవులపై కూడా ప్లాస్టిక్ స్ట్రాలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. స్ట్రాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి ముఖంపై ముడతలు ఏర్పడతాయి. స్ట్రాలపై BPA ఫ్రీ అని రాసి ఉన్నప్పటికీ అవి పర్యావరణానికి హాని కలిగించే హానికర రసాయనాలు కలిగి ఉంటాయి. వీటిని రీసైకిల్ చేయడం చాలా కష్టం. పూర్తిగా భూమిలో కలవడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది. కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై నిషేధం విధించినప్పటికీ స్ట్రాల వాడకం మాత్రం తగ్గలేదు. సో ప్లాస్టిక్ స్ట్రాలను వాడే బదులు స్టెయిన్లెస్ స్టీల్, మెటల్, పేపర్ స్ట్రాలను వాడడం మంచిది. దీనివల్ల ఎలాంటి సమస్యలు రాకుండా